నా పేరు దిలీప్ అన్న. ఎక్కడి నుంచి వచ్చారు? నేను సిద్దిపేట జిల్లా జయదేపూర్ మండలం సమస్య ఏంటన్నా? అల్లాజిపేట గ్రామం నుంచి వచ్చిన. సమస్య భూ సమస్య అండి. ఇది పాత పాస్బుక్లు ఉన్నప్పుడు మొత్తం మాకు 6 ఎకరాల 16 గుంటల భూమి సర్వే నెంబర్ 9999లో ఉంది. ఇప్పుడు ఏమైందంటే ధరణి వచ్చినాక అన్ని పట్టా పాస్బుక్లు అన్నీ ఉన్నాయి క్లియర్గా. ఈ పట్టా పాస్బుక్ పాతది, ఇగో రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు అన్నీ ఉన్నాయి క్లియర్గా. ఈ ధరణి వచ్చినాక మాకు సంబంధించిన భూమిని వేరే వాళ్ళకి ఎక్కిచ్చారు. ఇప్పుడు మళ్ళీ మాకు ఎక్కియమంటే ధరణిలో నుంచి అంటే మనకు ఎక్కడానికి లేదంట. మరి ధరణిలో నుంచి మనకి ఎక్కడానికి లేనప్పుడు ఆ ధరణి ఎందుకు పెట్టిరు? ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి సార్ అన్నాడో ధరణిని బంగాళాఖాతంలో తొక్కుతా అని, అందుకే వాళ్ళ బంగాళాఖాతంలో తొక్కుతా అంటేనే సీఎం రేవంత్ రెడ్డి గారు గెలిచిరు. ఒకవేళ రేవంత్ రెడ్డి గారు ఈ ధరణి తీసేయకపోతే మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత రేవంత్ రెడ్డి గారు ఉండరు. బాధాతో చెప్తున్నాను నేను. ఎందుకంటే 6 ఎకరాల 16 గుంటల భూమి వేరే వాళ్ళు మాకు సంబంధం అంటే పక్కన వాళ్ళ భూమికి, మా భూమి మాకు సంబంధించిన వేరే వాళ్ళది ఎవరిది? మరి మా భూమి పక్కన మస్తు మంది ఉంటారు కదా, వాళ్ళకి ఎవరికో ఎక్కిచ్చిర్రు. ఇప్పుడు అంటారు వాళ్ళు వచ్చి మాకు సంతకం పెట్టాలంటారు. వాళ్ళు వచ్చి మాకు సంతకం ఎందుకు పెడతారు? పెట్టరు కదా. ఎట్లా పెడతారు? మాకు రైతు బంధు పడుతుంది, అది పడుతుంది, ఇది పడుతుంది. భూమిలో మేము పట్ట పాస్బుక్లు మా దగ్గర, ధరణిలో వాళ్ళకి ఎక్కింది. ఎట్లా ఎక్కిందో తెలియదు, వాళ్ళకే పడుతుంది. భూమిలో మేమే ఉన్నాము 70 ఏళ్ళ నుంచి 78 ఏళ్ళ నుంచి ఇది వంశపారపర్యంగా వచ్చిన భూమి. ఇప్పుడు ఏంది ధరణిలో ఉంది కాబట్టి వాళ్ళు వచ్చి మా మీద అటాకులు చేస్తారు. ఎట్లుంటుంది ఈ ధరణి? గిదా ధరణి అంటే దీనికి ఎన్నిసార్లు అప్లికేషన్ పెట్టుకున్నా కానీ రిజెక్టెడ్ బై కలెక్టర్. ఒక అప్లికేషన్ పెట్టుకుంటే 1500 రూపాయలు, బయటికి మీ సేవలు ఎంత వస్తుంది తెలుసా? 35 రూపాయలు. అంటే ఎంత దొంగలో చూడండి. ఇప్పుడు 35 రూపాయలేమో బయటికి ఇస్తాడు, 1500 రూపాయలేమో కట్టింగ్ పోతుంది. మరి అది ఎవడికి పోతుంది? సరే సమస్య పరిష్కారం అవుతుందా అంటే రిజెక్టెడ్ బై ద కలెక్టర్ అని వస్తుంది. మరి ఎందుకు కలిసాము? మా చేతిలో ఏం లేదు, కేసీఆర్ తాళం వేసుకుండు అంటున్నారు. మరి కేసీఆర్ తాళం వేసుకున్నాడు కాబట్టి ఇవాళ జనాలు కేసీఆర్ కూడా తాళం వేసారు. అంతే కదా. ఇవాళ ఒక్కొక్క సమస్య మీద ఇన్నుంటే ఇంతమంది ఇక్కడికి వస్తారా? ఎప్పుడు వచ్చారు మీరు ఇక్కడికి? నేను పొద్దున 8:30కు వచ్చిన. మా నాన్న కళ్ళు తిరుగుతాయి. ఇప్పుడు ఇంతమంది జనాలు ఉన్నారు. ఇప్పుడు ఇన్ని అప్లికేషన్స్ ఇస్తున్నాము, ఇవన్నీ సాల్వ్ అయితే అని అనుకుంటామా? ఏదో తృప్తి కోసం ఇస్తున్నారు, పోతున్నారు అంతే. అంతేగాని ఒకవేళ నిజంగా సాల్వ్ చేస్తే, అక్కడ గ్రామాల్లో సాల్వ్ చేస్తే ఇంత దూరం వస్తారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే సొల్యూషన్ దిశగా పోవాలా ఏ గవర్నమెంట్ అయినా కానీ. ఇవాళ ఇష్టం ఉన్నట్టు ధరణి చేసుకొని వాడిది వీడికి ఎక్కిచ్చి వీడిది వాడికి ఎక్కిచ్చేసి ఖచ్చితంగా తీసుకెళ్తాను. ఏదైతే బంగాళాఖాతంలో తొక్కుతా అన్నాడో ఖచ్చితంగా తొక్కాల్సిందే. లేకపోతే తీసేయాలా? వద్దు, అది అవసరం. ఎవరికి అవసరం అండి ధరణి పోర్టల్ అనేది? ఎవరికి అవసరం? రైతులకు ఎందుకు అవసరము? ఇప్పుడు సామాన్య మానవుడు ఒకడు ఉత్త పేపర్ల మీద భూములు కొన్నాడు, వాడు మొటేషన్ చేయించుకోలేదు. ధరణిలో ఎవరి పేరు చూపిస్తుంది? పట్టదారు పేరు చూపిస్తుంది. అవునా? ఇప్పుడు ఈ ముసలోడు ఎక్కడ తిరగాల? కోర్టుకు తిరగాలనా? ఇప్పుడు అనుభవధారణ కాలం తీసేసిండు కదా. అనుభవధారణ కాలం తీసేస్తే అసలు అనుభవధారణ కాలం ఎందుకు వచ్చిందో ఈయనకు తెలుసా? అనుభవధారణ కాలం ఎందుకు వచ్చింది? ఉత్త పేపర్ల మీద ఉనుక్కున్న వాళ్ళు అనుభవాలయ్యారు. దాని తర్వాత చట్ట ప్రకారం ఏం చేసిరు? దాన్ని రెగ్యులరైజ్ చేసిర్రు. ఏది మన ఎన్టీఆర్ ఉన్నప్పుడు, వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు దాన్ని రెగ్యులరైజ్ చేసిర్రు. అవునా? ఇప్పుడు నువ్వు వచ్చి ఏం చేసినావు? అనుభవధారణ కాలం లేవట్టినావు. ఇప్పుడు ఎవరయ్యారు? రజాకారులు అయ్యారు ఇప్పుడు పట్టదారులు. అంతే కదా నువ్వు చేసింది. అందుకే సంకనాకి పోయినావు. అర్థమైందా? ఇప్పటికైనా మేల్కో, ఇంకా వండాకు. థ్యాంక్ యూ అన్న. బస్ స్టాప్ ఇక.